నేను ఉస్మానియా యూనివర్సిటీ గురించి నా యూట్యూబ్లో ఇంతకుముందు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా నాకు కామెంట్స్ అయితే వచ్చాయి. లైక్ ఎలా జాయిన్ అవ్వాలి, ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఆ తర్వాత మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట స్టూడెంట్స్. సో వాళ్ళ కోసం అయితే క్లారిటీ ఇస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే అంతగా ఉండవు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇప్పుడు బీటెక్ జాయిన్ అవ్వాలంటే టీఎస్ ఎంసెట్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసి ఎంసెట్ అదే ఇప్పుడు ఎంసెట్ అనుకుంటా, ఈ ఏపీసీఈజీ ఆ ఎగ్జామ్ రాసి, ఎంబీఏ అంటే టీఎస్ ఐసెట్ కానీ, ఇప్పుడు పీజీ జాయిన్ అవ్వాలనుకుంటే సిబిజెట్, ఇలా ప్రతి దానికి కూడా ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇంటర్న్షిప్ ద్వారా వస్తే యూనివర్సిటీలో అయితే జాయిన్ కావచ్చు అని చెప్పి నాకైతే నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత దాంట్లో ఒకవేళ మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది, సీట్ రావట్లేదంటే 2 టైప్స్ ఉంటాయి, రెగ్యులర్ కోర్సెస్ ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. అంటే ఇప్పుడు అదే కోర్సు ఇప్పుడు బీటెక్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్, కాకపోతే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, రెగ్యులర్ ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్. ఇప్పుడు రెగ్యులర్ కోర్స్ వాళ్ళకి 50,000 ఫీజు ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 35,000 గవర్నమెంట్ వేస్తుంది, 15,000 మాత్రమే మనం కట్టుకోవాలి. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే ఆ కోర్స్ ఫీజు 75,000 ఉంటుంది పర్ ఇయర్. సో 35,000 గవర్నమెంట్ ఇస్తే మిగతా మొత్తం మనం కట్టుకోవాలి. ఆ విధంగా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనమైతే జాయిన్ అవుతాం ఉస్మానియా యూనివర్సిటీలో. కాకపోతే ఇంకా ఏమైనా వేరే ఆప్షన్స్ వేరే ఉన్నాయా అంటే యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంతవరకు అయితే ఉన్న రూల్ అయితే ఇదే. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు యూట్యూబ్లో వచ్చిన ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చిన. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్, ఐ విల్ రిప్లై.